ఐపీఎల్ 2026 సీజన్ ఒక అద్భుతమైన మలుపుకు సాక్ష్యంగా నిలిచింది. జైపూర్లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన 43వ లీగ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచడమే కాకుండా పాయింట్ల పట్టికలోని సమీకరణాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. 226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ చూపించిన తెగింపు ఆ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఒత్తిడి అనే పదానికి తావు లేకుండా రాజస్థాన్ బౌలింగ్ యూనిట్ను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తూ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ సాధించిన ఈ విజయం ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచడమే కాకుండా మిగిలిన జట్లకు గట్టి హెచ్చరిక పంపింది. వరుసగా 3 ఓటముల తర్వాత కుంగిపోయిన దశ నుండి డిఫెండింగ్ ఛాంపియన్లనే వారి కంచుకోటలో ఓడించి ఢిల్లీ చేసిన ఈ పునరాగమనం నిజంగా అసాధారణం. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు వారి పరాజయానికి ప్రధాన కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జైపూర్ పిచ్ మరియు అక్కడి చరిత్రను గమనిస్తే 70% మ్యాచ్లలో ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. అయినప్పటికీ టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సెకండ్ హాఫ్లో పిచ్ స్లో అవుతుందని, బౌలర్లకు సహకరిస్తుందని పరాగ్ భావించినప్పటికీ వాస్తవానికి అది ఒక పక్కా బ్యాటింగ్ పారడైజ్గా మారింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులో చేసిన 3 కీలక మార్పులు వారికి అద్భుతంగా పనిచేశాయి. స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ను పక్కన పెట్టి 2 విదేశీ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలనే నిర్ణయం సాహసోపేతమైనది. పాతం నిస్సంకను తిరిగి జట్టులోకి తీసుకురావడం, అశుతోష్ శర్మకు అవకాశం ఇవ్వడం మరియు మిచెల్ స్టార్క్ ఎంట్రీ ఢిల్లీ తలరాతను మార్చేశాయి. రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ ఒక విచిత్రమైన ఫుల్ టాస్ బంతికి క్యాచ్ అండ్ బౌల్డ్ అయి వెనుదిరగగా, మరుసటి ఓవర్లో కైల్ జమీసన్ వేసిన బుల్లెట్ యార్కర్కు వైభవ్ సూర్యవంశీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేవలం 12 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన రాజస్థాన్ జట్టును కెప్టెన్ రియాన్ పరాగ్ మరియు ధ్రువ్ జురేల్ ఆదుకున్నారు. పరాగ్ 50 బంతుల్లో 90 పరుగులు చేసి తన కెరీర్ బెస్ట్ ఫామ్ను ప్రదర్శించగా, జురేల్ 42 పరుగులతో అతనికి చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ 3వ వికెట్కు 102 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే జురేల్ అవుట్ అయిన తర్వాత రాజస్థాన్ మరో వ్యూహాత్మక తప్పిదం చేసింది. భారీ హిట్టర్లు ఉన్నప్పటికీ కేవలం స్పిన్నర్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో రవీంద్ర జడేజాను ముందుగా పంపారు. జడేజా మరియు పరాగ్ ఉన్న సమయంలో స్కోరింగ్ రేట్ కాస్త తగ్గింది. ఒకవేళ డొనోవన్ ఫెరీరాను ముందే పంపి ఉంటే రాజస్థాన్ స్కోరు 240 దాటే అవకాశం ఉండేది. ఆఖర్లో వచ్చిన ఫెరీరా కేవలం 14 బంతుల్లో 6 సిక్సర్లతో 47 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్ వల్లే రాజస్థాన్ 225 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. ఢిల్లీ బౌలింగ్లో మిచెల్ స్టార్క్ పునరాగమనం ఆ జట్టుకు గొప్ప బలాన్ని ఇచ్చింది. అతను 40 పరుగులు ఇచ్చినప్పటికీ కీలకమైన 3 వికెట్లు పడగొట్టి రాజస్థాన్ను కట్టడి చేశాడు. ముఖ్యంగా 17వ ఓవర్లో పరాగ్ మరియు జడేజాలను అవుట్ చేయడం మ్యాచ్ను మలుపు తిప్పింది. అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా, నటరాజన్ మరియు కుల్దీప్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే ఈ మ్యాచ్ మరోసారి ఐపీఎల్ పిచ్ల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని ఇటువంటి ఫ్లాట్ పిచ్లు మరియు చిన్న బౌండరీలు బౌలర్లను కేవలం ప్రేక్షకులుగా మారుస్తున్నాయి. 225 పరుగులు చేసినా గెలుస్తామన్న ధీమా లేని పరిస్థితి రావడం క్రికెట్ మనుగడకే ప్రమాదమని సగటు అభిమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. ఓపెనర్ పాతం నిస్సంక పవర్ ప్లేలోనే పూనకం వచ్చినట్లు ఆడి కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అతనికి తోడుగా కెప్టెన్ కేఎల్ రాహుల్ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్కు కేవలం 9.3 ఓవర్లలోనే 110 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు. ఈ క్రమంలో రాహుల్ 75 పరుగులు చేసి ఐపీఎల్లో వికెట్ కీపర్గా అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఘనతను సాధించడమే కాకుండా 433 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. నిస్సంక 62 పరుగులు మరియు నితీష్ రాణా 33 పరుగులు కూడా భారీ స్ట్రైక్ రేట్తో విరుచుకుపడటంతో రాజస్థాన్ బౌలర్లు చేతులెత్తేశారు. జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ వంటి దిగ్గజ బౌలర్లు కూడా ఢిల్లీ బ్యాటర్ల ధాటికి తలవంచక తప్పలేదు. రాజస్థాన్ బౌలింగ్ విభాగంలో రవి బిష్నోయ్ మరియు రవీంద్ర జడేజా స్పిన్ద్వయం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించిన రాజ్ పుంజాను పక్కన పెట్టి బిష్నోయ్ను తీసుకోవడం రాజస్థాన్కు వికటించింది. రాజస్థాన్ టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్లో మితిమీరిన ప్రయోగాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ముగింపు దశలో అశుతోష్ శర్మ 25 పరుగులతో, స్టబ్స్ 18 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఢిల్లీ బ్యాటింగ్ లోతును మరియు వారి పట్టుదలను చాటి చెబుతోంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 పాయింట్లతో 6వ స్థానానికి ఎగబాకింది. మే నెలలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పుడూ అనూహ్యంగా ఉంటాయని,
కింద ఉన్న జట్లు పైనున్న జట్లను ఓడించి ప్లే ఆఫ్ రేసును ఉత్కంఠభరితంగా మారుస్తాయని మరోసారి నిరూపితమైంది. ఈ ఫలితం కేవలం ఢిల్లీకే కాకుండా గుజరాత్ టైటాన్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు కూడా శుభవార్తగా మారింది. రాజస్థాన్ ఓటమితో ఎస్ఆర్హెచ్కు టాప్ పొజిషన్కు వెళ్లే సువర్ణావకాశం దక్కింది. రాబోయే మ్యాచ్లో కోల్కతాను ఓడిస్తే హైదరాబాద్ నేరుగా మొదటి స్థానానికి చేరుకుంటుంది. రాజస్థాన్ రాయల్స్కు ఇది ఒక మేల్కొలుపు లాంటిది. ఓటమి కంటే కూడా వారు చేసిన ప్రయోగాలు విఫలం కావడం ఆ జట్టుకు ఆందోళన కలిగించే అంశం. పర్పుల్ క్యాప్ రేస్లో భువనేశ్వర్ కుమార్ ఇంకా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్లే ఆఫ్ రేసు క్లైమాక్స్కు చేరుకుంటున్న తరుణంలో ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్లా మారబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ అందించిన ఈ ఊపుతో రాబోయే రివెంజ్ వీక్ మరింత రసవత్తరంగా సాగడం ఖాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి.